వెల్కమ్ టు E6 టీవీ. సూర్యాపేట జిల్లా కోదాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల అవకతవకలు కేసులో నిందితుడిగా ఉన్న కర్ల రాజేష్ హుజూర్ నగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ అవస్థకు గురై ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రిమాండ్కు ముందే పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకుని కొట్టడంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు మరియు ఎంఫార్మియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ, డీఎస్పీ పార్టీ విషధారన్ మహారాజ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. ఈ క్రమంలో రాజేష్ మృతిపై కేసు నమోదు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్, కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం సస్పెండ్ చేసి చిలుకలూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు ఉత్తరాధికారులు జారీ చేశారు. 5వ తారీఖు ఇంటికి తీసుకొచ్చారు. 10 కల్లా మళ్ళీ స్నానం చేసి టిఫిన్ చేసి రమ్మన్నారు. 5 కానించి నా పిల్లగాన్ని 5వ తారీఖు నుంచి మళ్ళీ 12వ తారీఖు నిన్న శ్యామ అయ్యి పంపించారు సార్. జైలుకి పోతే నన్ను అసలుకి రానియలేదు. అన్నం తీసుకొని పోతే వద్దు తీసుకురామాకండి, ఎవరు మాకండి అని చెప్పారు సార్. అట్లా జైల్లో నా పిల్లగాడికి బాగలేదు, హెల్త్ బాగలేదు, నేను చూపించుకుంటాను, నేను పోరాడిని సార్. వద్దు మేము పంపించాం, మేమే చూపెట్టుకో. అలా పిల్లగాడికి ఆవేశం ఎక్కువైంది సార్. నేను బతికిలాడుకున్నా, నా పిల్లగాని నాకు ఇవ్వలేదు సార్. వాళ్ళు చూపెడుతున్నాను, వాళ్ళు చూపెట్టలేదు సార్. మాత్రలు తీసుకొచ్చారు సార్. శనివారం రోజు సార్ బాగలేదని మళ్ళీ ఫోన్ చేసి సూర్యాపేట చేసిపోయి మేము కోదాడు చేసిపోయి పోలీసులు ఒక్కళ్ళు ఎంటర్ కాలేదు సార్. హాస్పిటల్లో పోయి డాక్టర్లు కూడా రాలేదు సార్. అదే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా నా కొడుకు బతికాడు సార్. పరంగా లేదా చట్టపరంగా మాకు ఏం రావాలనో ఎవరి దయాదక్షిణలో మాకు రావాల్సిన అవసరం లేదు. చట్టపరంగా మాకు రావాల్సినవి వస్తాయి. కానీ అంతవరకు మా ప్రయత్నం ఈ విషయాన్ని మాత్రం డీజీపీ నోటీసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తా. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తా. ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ గారిని కలుస్తా. ఏదేమైనా ఈ విషయంలో సమగ్రమైన విచారణ జరిపించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ E6 TV.